ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అభయమిస్తున్న కనకదుర్గమ్మను హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు బాలకృష్ణకు ఆశీర్వచనాలు అందజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఆలయంలో ఏర్పాట్లన్నీ బాగున్నాయని, భక్తులంతా ప్రశాంతంగా దుర్గమ్మను దర్శించుకుంటున్నారని అన్నారు. ఈ దేవి శరణవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా 11 అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర, లేకపోతే గాయత్రి దేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాయని దేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి, అలాగే శ్రీ మహాచండి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితేనేమి సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సీనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కమిటీ ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా శరణవరాత్రులు జరిగేలా సేవలు అందిస్తున్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అమ్మవారి మరొకసారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపజేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.